బేడబుడుగ జంగాల మహిళలపై అత్యాచారం హత్య చేసిన వారిని శిక్షించాలి. కర్ణాటక రాష్ట్రంలోని యాదగిరి మండలం గురుమిట్టల ఇంద్రానగర్లో బేడబుడుగ జంగాల మహిళలపై అత్యాచారం చేసి హత్య చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని తూర్పాటి మనోహర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ రోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట బేడబుడుగ జంగాల మహిళలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రక్షణ కల్పించాలని ధర్నా చేశారు. మహిళలు జీవనాధారం కొరకు పొట్ట కుట్టి గురించి పాత బట్టల వ్యాపారాలు ఎత్తనేమి, ప్లాస్టిక్ వ్యాపారాలు ఎత్తనేమి, బిందెల వ్యాపారాలు ఎత్తనేమి, వివిధ వృత్తుల ద్వారా వ్యాపారాలు చేసుకుంటూ జీవనాధారం గడుపుతూ ఉంటారు. నేటి వరకు ఎంత సమాజం ఎంతో టెక్నాలజీ పెరిగినా కూడా అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాళ్ళకు ఉపాధి కల్పిస్తుంది. కానీ ఎక్కడ చూసినా ప్రజలంగాలకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మాకు ఉపాధి కల్పించలేకపోవడం వల్లే మామూలు పాత వృత్తులైనటువంటి ఆ వృత్తుల ద్వారా పోవడం వల్ల అడవిల ప్రాంతాలలో అక్కడ ఒంటరిగా పోతున్న మహిళల పైన దుర్మార్గులు కామాంధులు నిఘా కాయిసి వాళ్ళని అత్యాచారం చేసి హత్యలు చేయడం జరుగుతుంది. ఉదాహరణకు మన టేకు లక్ష్మి తెలంగాణలో చూసాం. అదేవిధంగా కర్నూలు నందు మన ఓలగుంద, అదేవిధంగా యమునూరు, అదేవిధంగా లక్ష్మాపురము, అదే కర్నూలు మిస్సింగ్ కేసులు అయినాయి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరిగినాయి. మా మృదంగం మీద దాడులు జరిగితే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాం. నేటి వరకు కూడా అవి ఎలాంటి శిక్ష పడకపోవడం వల్లే మా యొక్క మృగజంగాలకు సక్రమంగా రక్షణ కల్పించలేక కఠినంగా ఎవరించలేకపోవడం వల్లే మృగజంగాల మహిళల మీద ప్రభుత్వాలు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రలో మృగజంగాల పైన సక్రమైన చట్టాలు పనిచేయకపోవడం వల్లే మావులకి నిరంతరం ఏదో ఒక మూలంలో మృగజంగాల మహిళల పైన మృగజంగాల పైన అత్యాచారాలు, దాడులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రభుత్వాలు పాలకులు చేసేవాళ్ళు కొమ్ముకు నీరెక్కించిన వరగా దాన్ని ఎలాంటి అరికట్టలు లేకపోతున్నారని చెప్పి బాధతో తెలియజేసుకుంటున్నాం. ఈ భారతదేశం పుట్టిన పౌరులమే మేము కూడా ఈ వారసులము, ఈ భారతదేశ వారసులం, మేము మూల వారసులము, సంచార జీవనంతో గడిపాము. మా కులానికి రక్షణ చేసే పాలకులు లేరా ఓ దేవుడా అని చెప్పి చింతిస్తున్నాం. కాబట్టి నేటికైనా సరే పాలకులారా దయచేసి మృగజంగాల మహిళలు వాళ్ళ జీవనాధారం కొరకు ఇలాంటి వారిని హత్య చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళకి ఉరిశిక్ష పడే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. ఎక్కడో హైదరాబాద్లో ఢిల్లీలో జరిగిన మహిళ పైన నిర్భయ చట్టం వస్తుంది. అదేవిధంగా హైదరాబాద్లో శ్రీరెడ్డి మీద జరిగిన దాని మీద ఏమైనా ఎన్కౌంటర్ చేస్తారు. కానీ మృగజంగాల మహిళల పైన ఇంతమంది 6 మంది కామందులు అత్యాచారం చేసి హత్య చేసేబట్టి దాన్ని ఇంతవరకు కూడా నేషనల్ వారిగా రాకుండా మానవవాదులు కూడా దాన్ని అరికట్టలేని విధానంలో ఉందంటే ఎందుకు బతుకుతున్నాం ఈ సమాజంలో? మేము మనుషులం కాదా? మా మహిళలకు అన్యాయం జరిగితే, మా పైన దాడులు జరిగితే ఈ చట్టాలు, ఈ పాలకులు సమాన పరిపాలన చేయలేరా అనే దుఃఖిస్తూ ఈ బాధతో ఈ భారతదేశంలో ఎందుకు పుట్టామని చెప్పి చింతించే విధానంలో ఉంటుంది. కాబట్టి నేటికైనా పాలకులారా ఆలోచించండి. సమానంగా చట్టాలు పనిచేసే విధంగా ఉండాలంటే కఠినంగా ఆ మృగజంగాల మహిళల పైన ఎక్కడ దాడులు జరిగినా, అత్యాచారం చేసినా కఠినంగా శిక్షించే విధంగా ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.